భయ్యా మీ అందరికీ తెలుసు కదా 31 డిసెంబర్ అయితే వస్తుంది. అయితే 31 డిసెంబర్ వస్తుంది కాబట్టి యముడు ఎవరైతే ఉన్నారో మీటింగ్ అయితే పెట్టుకుర్రంట. చాలా గూఢచారుల ద్వారా ఈ విషయం అయితే తెలిసిందనమాట మనకి. సో, మన ఛానలే దీన్ని ప్రత్యేకంగా ఆహ్, ఏమంటారు టెలికాస్ట్ అయితే చేస్తారు యూట్యూబ్‌ల. సో, యమలోకంలో ఉన్న మొత్తం అందరు పెద్దోళ్ళతోనైతే మీటింగ్ అయితే పెట్టిండనమాట. మీటింగ్‌లో ఏమని చెప్తుండంటే డిసెంబర్ 31 వస్తుంది. చాలామంది యూత్ ఫుల్ తాగుతారు. తాగి ఏడ పడితే ఆడ పడతారు. సో, వాళ్ళందరిని పైకి తేవడానికి ఒక ప్రత్యేకమైన టీమ్‌ని బలవంతులనైతే సంవత్సరం నుంచి మంచిగా తిండి, గిండి మంచి పెట్టి జుమ్ అంతా పంపించిన యమ కింకర్లనైతే పంపిస్తుండనమాట. ఎందుకంటే ఎలాంటి దయ, దాక్షిణ్యం లేకుండా అందరిని పైకి తీసుకురావాలని జెప్పేసి. ఎవరైతే తాగి స్పీడ్ డ్రైవ్ చేస్తారో, ఇంకోటి డ్రైవింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. బైక్ రేసింగ్ చేస్తారో వాళ్ళ గురించి మాత్రమే వీళ్ళంతా చాలా మటుకైతే. సో, వీళ్ళని మొత్తం ఏం జేషిండంటే కొంచెం పార్ట్‌లాగా అయితే డివైడ్ జేషిండు యముడు. ఆస్పత్రి దగ్గర ఏదైతే రద్దీ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడనైతే ఈవెంట్స్ జరుగుతా ఉంటాయో న్యూ ఇయర్స్‌వి అక్కడ సైడ్ చాలా మందినైతే ఆల్రెడీ పెట్టేషిండనమాట. ఎందుకంటే జల్దీ తీసుకురావాలి కాబట్టి. సో, చాలా మంది ఉంటారు. నేను రానని జెప్పేసి మారం చేస్తా ఉంటారనమాట. సో, వాళ్ళ మీద అస్సలు కనికరం చూపెట్టొద్దు అని జెప్పేసి అయితే గట్టి వార్నింగ్ అయితే ఇచ్చాడని జెప్పేసి అయితే న్యూస్ బయటకొచ్చింది. అదే గాకుండా లాస్ట్ ఇయర్ చాలా మంది మస్తు తాగి కాలువలలో పడిపోయారు గదా! వాళ్ళని గూడా తీసుకొచ్చిర్రంట. వాళ్ళని తీసుకొచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారని చెప్పిర్రంట. అలాంటి మళ్ళీ ఇన్సిడెంట్ జరగొద్దని జెప్పేసి ఈసారైతే జాగ్రత్తగా ఉండాలని జెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా వైఫై గూడా అలౌట్ జేషిండు అందరిని ఎప్పటికప్పుడు వాకీ టాకీలో మాట్లాడుకోవడానికి. ఇంకా ఏందంటే చాలామంది నాకు మమ్మీ గావాలి, డ్యాడీ కావాలి, అక్క, చెల్లె గావాలి, నా వైఫ్ కావాలి, పిల్లల్ని జూడాలి అని జెప్పేసి ఇలాంటి సాకులైతే చెప్తారు. సో, అలాంటి సాకులు ఏమి ఇనొద్దు అని జెప్పేసి అయితే గట్టిగా చెప్పేసిండంట యముడు. ఎందుకింత కఠినంగా చెప్పిండంటే యముడు నిజంగానే వాళ్ళకంతగనం ప్రేముంటే న్యూ ఇయర్ రోజు బయట ఇంతగనం తాగరు. ఇంతగనం తాగి బండ్లు డ్రైవ్ జేయరు. బండ్లు డ్రైవ్ జేసి బయటికి రారు. వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండేసి మంచిగా న్యూ ఇయర్ సెలబ్రేట్ జేసుకుంటారు. సో, గైస్ వీళ్ళైతే వీళ్ళ సైడ్ నుంచి గట్టి ప్లానింగ్ అయితే చేషిర్రనమాట. ఇప్పుడు మీ ఇష్టం. ఈ వీడియో జూషిన తర్వాత గూడా ఎక్కువ తాగాలి అని జెప్పేసి మీకనిపిస్తే ఎళ్ళండి, తాగండి, ఎంజాయ్ జేయండి. కానీ మీ లిమిట్స్ మీకు తెలిసుండాలి. ఒకవేళ లిమిట్ క్రాస్ అయ్యి బయటికెళ్ళిరనుకో మనం ఏం జేయలేము. ఎందుకంటే ఇది 'మొగధీర' టీమ్‌లాగా 100 మెంబర్స్ టీమ్ ఎట్లయితే ఉంటదో దానికంటే పెద్ద టీమనమాట. వీళ్ళకి దయా దాక్షిణ్యాలేముండవు యముడికి. ఇంకా వాళ్ళ టీమ్ మెంబర్స్‌కి జాగ్రత్త. సో, ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ జేయండి. చాలా తాగుబోతులకు నచ్చకపోతే నేనేం జేయలేను. నేనైతే ఇంట్లో ఉండి మంచిగా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేస్తా, పడుకుంటా. మీ ఇష్టం. బాయ్.